స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ సైకోసోమాటిక్ స్ట్రెస్ అంటే మనకున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా ఐబీడీ రాకపోవచ్చు, కానీ ఉన్న ఐబీడీ రిలాప్స్ అంటే తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇన్యాక్టివ్గా అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న జబ్బు మీరు బాగా స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, ఒక్కసారి ఎక్కువ తిరగబెట్టే ఛాన్స్ ఉంటుంది. దాన్ని రిలాప్స్ అంటాం. సో ఐబీడీ పేషెంట్కి మేము మంచి మంచి మందులు రాసిస్తాము, మంచి కౌన్సిలింగ్ ఇస్తాము. కానీ వాళ్ళ వైపు నుంచి కొంచెం చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకోవడం అనమాట. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి అందరికీ తెలిసిందేనండి, కానీ ఒకసారి మళ్ళీ చెప్తాను. మెడిటేషన్ ట్రై చేయొచ్చు పేషెంట్. హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మీరు చక్కటి డయట్ తీసుకోవడం, స్లీప్ తొందరగా పడుకోవడం, అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా, మళ్ళీ పొద్దున్న లేటుగా లేయడం, ఇవన్నీ చేయకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి, తర్వాత ఏంటంటే వీళ్ళు పేషెంట్స్ కొంతమంది ఈ పర్ఫెక్షనిస్ట్ యాటిట్యూడ్ ఉంటుందండి. అలా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండడము, తర్వాత మల్టీ టాస్కింగ్ పెట్టుకోకపోవడం, ఒక పని ఒక్కసారి అంతే, ఎక్కువ పనులు పెట్టుకొని అధికంగా స్ట్రెస్ తీసుకోకపోవడము, తర్వాత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ ప్రాబ్లం గురించి షేర్ చేసుకోవడం. ఇలా చేయగలిగితే వాళ్ళ బర్డెన్ సగం తగ్గుతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇది నా అభిప్రాయం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.